మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భారతదేశ తొలి మహిళా పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, సంఘ సంస్కరణోద్యమ నాయకురాలు, స్వాతంత్ర సమరయోధురాలు అయినటువంటి శ్రీమతి జానకి దేవి బజాజ్ గురించి ఈరోజు మనం మన తొలి మహిళ కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం. జానకి దేవి మధ్యప్రదేశ్లోని ఒక ధనిక మార్వాడి కుటుంబంలో జన్మించిన మహిళ. ఆమె చిన్ననాటి నుండే సేవ, త్యాగాలకు ప్రతీకగా పేరు పొందింది. అదే గుణాలను ఆమె ఆమరణాంతం కొనసాగించడం జరిగింది. అటువంటి విశిష్ట వ్యక్తిత్వం గురించి, ఆమె దేశానికి అందించిన ఎనలేని సేవల గురించి తెలుసుకుందామా మరి? జానకీదేవి మధ్యప్రదేశ్లోని ధనిక మార్వాడి కుటుంబంలో జన్మించారు. విలాసాలకు, వినోదాలకు వారి కుటుంబంలో కొదువలేదు. అయితే ఆమెకు వాటిపై మోజు లేదు. పేదవారి బాగోగుల గురించే చిన్ననాటి నుండి ఆమె పట్టించుకునేది. తోటివారికి సాయం చేస్తూ ఉండేది. జాలి, దయ, దాతృత్వ గుణాలకు ఆమె పెట్టింది పేరు. 8 ఏళ్ల వయసులోనే జానకీదేవికి వ్యాపారవేత్తగా ప్రయాణం ప్రారంభించిన జమ్నాలాల్ బజాజ్తో వివాహం జరిగింది. ఆయనది మహారాష్ట్రలోని సంపన్న వ్యాపార కుటుంబం. అయితే పెళ్ళైన 6 ఏళ్లకే ఈ దంపతులిరువురు సాధువులుగా మారి సామాన్య జీవితానికి కట్టుబడ్డారు. ఎంతో అపురూపంగా పెరిగిన విలాసవంత జీవితం గడిపే అవకాశం ఉన్నా వారు కఠిన నియమాల జీవితాన్ని ఎంచుకున్నారు. పెళ్ళైన నాటి నుండి భర్త ఆదర్శాలను కూడా పుణికిపుచ్చుకుని జానకీదేవి నిరాడంబర జీవితం గడుపుతూ సమాజ సేవకు పెద్దపీట వేశారు. అంతేకాక స్వాతంత్ర పోరాటంలోనూ వీరి కుటుంబమంతా విశేషంగా పాల్గొంది. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడమే కాకుండా ఎన్నోసార్లు జైలు శిక్షలు అనుభవించారు. మహిళల సంక్షేమానికి, నిమ్న వర్గాల అభ్యున్నతికి, దళితుల దేవాలయ ప్రవేశానికి ఎన్నో ఉద్యమాలు చేశారు. ఖాదీ ఉద్యమాన్ని దృఢంగా నిర్వహించారు. గో సంరక్షణ చేపట్టారు. ఆచార్య వినోబా భావేతో కలిసి భూదాన ప్రచార ఉద్యమంలో పాల్గొన్నారు. ఆమె మేరీ జీవన్ యాత్ర పేరుతో తన ఆత్మకథను ప్రచురించారు. ఈ పుస్తకం కూడా ఎందరినో సమాజ సేవ వైపు నడిపించింది. ఎన్నో విశిష్ట కార్యక్రమాలను ఆమె తన జీవితాంతం నిర్వహించారు. స్త్రీలు అన్ని రంగాలలోనూ అభ్యున్నతి సాధించాలని మహిళలను ప్రోత్సహిస్తూ మహిళా విద్యకు, మహిళా వృత్తుల శిక్షణకు ఆమె విశేషంగా కృషి చేశారు. జానకీదేవి 1973లో మరణించడం జరిగింది. ఆమె తరువాత కూడా వారి కుటుంబ సభ్యులు నేటికి అనేక సంఘ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆమె పేరు మీద గ్రామీణ పారిశ్రామికవేత్తలకు పురస్కారాలను అందిస్తున్నారు. జేడీబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ వంటి విద్యా సంస్థలు, గ్రామీణ మహిళా వ్యాపారుల కోసం అనేక సేవా సంస్థలు నిర్వహిస్తున్నారు. జమ్నాలాల్ బజాజ్ దంపతుల పేరు సేవకు, త్యాగానికి తార్కాణంగా నిలిచిపోయింది. ఆమె ఆమరణాంత సేవలకు గాను, దేశాభివృద్ధికై ఆమె సాగించిన శ్రమను, కృషికి గుర్తింపుగా దేశ 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ఆమెకు బహుకరింపబడింది. ఈ విధంగా ఆమె మన భారతదేశంలో తొలి పద్మవిభూషణ్ అందుకున్న మహిళగా ఖ్యాతిని ఆర్జించారు. సేవ, త్యాగం, మరీ ముఖ్యంగా శ్రీమతి జానకీదేవి బాలికల విద్య, వృత్తి శిక్షణ, వసతుల కొరకు ఆమరణాంతో ఎన్నో సేవలందించారు. ఆమె మహిళల సాధికారత కొరకు విశిష్ట సేవలు అందించారు. గ్రామీణ మహిళలకు పారిశుద్ధ్యం, మంచినీటి వసతి కల్పించేందుకు గాను ఆమె తన ముదిమి వయసులోనూ ఎన్నో సేవా సంస్థలతో కలిసి పనిచేయడం జరిగింది. ఈ విధంగా
దేశ స్వాతంత్రం కొరకు, దేశ స్వాతంత్ర్యానంతరం దేశ అభివృద్ధి కొరకు ఎంతగానో సేవలందించిన శ్రీమతి జానకీదేవికి దేశ 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ బహుకరించడం జరిగింది. ఆమె సేవలు కేవలం పురస్కారాలకు, అవార్డులకు మాత్రమే పరిమితం కాదు. ఆమె సేవల ద్వారా లబ్ధి పొందిన వారు నేడు వారు కూడా సేవారంగంలో మరింత మందికో తమ సేవలను విస్తరిస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఆమె ఎందరో మహిళలకు, సేవామూర్తులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు మనం ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధురాలు, విశిష్ట సేవాగుణం కలిగిన మహిళ, పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న తొలి మహిళ అయినటువంటి జానకీదేవి బజాజ్ గారి జీవిత విశేషాల గురించి తెలుసుకున్నాం కదండి. మరో తొలి మహిళతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.